హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మనం జనరల్గా హర్రర్ మూవీస్ చూసినప్పుడు ఆ హర్రర్ సీన్స్ అనేవి దాదాపు దయ్యాలు అనేవి ఎక్కువగా చలిలోనే తిరుగుతాయి అనేలా చూపిస్తారు. బికాస్ చలికాలం రాత్రుల్లో బయట ఉండే సైలెన్స్ అండ్ వినిపించే గాలి సౌండ్స్ అనేవి మనకు తెలియకుండానే మన లోపల ఒక ఏరీ ఫీలింగ్స్ని కలిగిస్తాయి. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే చలికాలంలో దయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని నమ్ముతారు. అయితే చలికాలంలో నిజంగానే దయ్యాలు తిరుగుతాయా? సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అండ్ దీని వెనుక ఉన్న సైకలాజికల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది ఇవాళ ఈ వీడియోలో కొంచెం డెప్త్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ చూసినప్పుడు దాంట్లో కోల్డ్ స్పాట్ అనే పదాన్ని ఎక్కువగా వింటుంటాం. అంటే దయ్యం ఉన్న చోట హఠాత్తుగా టెంపరేచర్ అనేది పడిపోతుందని నమ్ముతారు. సో థియరీ ప్రకారం ఆత్మలు అనేవి తమను తాము మేనిఫెస్ట్ చేసుకోవడానికి వాటి చుట్టూ ఉన్న ఎనర్జీని అండ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే దయ్యాల చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా చల్లగా అయిపోతుంది. సో వింటర్లో ఆల్రెడీ బయట వెదర్ అంతా చల్లగా ఉండటం వల్ల మన బాడీ అటెన్షన్ అనేది మొత్తం చలి మీదే ఉంటుంది. అందుకే మనకు ఒక చిన్న గాలి తగిలినా కూడా మనల్ని ఎవరో తాకినట్టు, మన పక్కన ఎవరో ఉన్నట్టు ఒక చిల్లింగ్ సెన్సేషన్ అనేది కలుగుతుంది. ఇంకా సైకలాజికల్గా చూస్తే చలికాలంలో రాత్రులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ పగలనేది తక్కువగా ఉంటుంది. సో చలికాలంలో మనం ఎక్కువసేపు చీకట్లో గడుపుతాం అండ్ ఈ చీకటి అంటేనే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక తెలియని భయం. దీనికి తోడు చలికాలంలో విండోస్ నుంచి వచ్చే గాలి సౌండ్స్ అండ్ చెట్ల కొమ్మలు కదిలే సౌండ్స్ అనేవి ఆ చలిలో మరింత క్రీపీగా వినిపిస్తాయి. దీన్నే యాండిటోరీ పెరడోలియా అంటారు. అంటే ఇలాంటి నార్మల్ సౌండ్స్ని కూడా మన బ్రెయిన్ అనేది ఏదో పిలుపులాగో లేదా ఎవరైనా అరుస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ సైంటిఫిక్ రీజన్ ఇన్ఫ్రా సౌండ్. అంటే చలికాలంలో గాలి సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు వినిపించని లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ ఇన్ఫ్రా సౌండ్స్ వల్ల మనుషులకు కళ్ళు తిరగడం, వికారం రావడం, ఇంకా మనల్ని ఎవరో గమనిస్తున్నారు అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో ఇవన్నీ కలిపి మనల్ని ఆ టైంలో దయ్యాలు ఉన్నాయి అని నమ్మేలా చేస్తాయి. సో పాయింట్ ఏంటంటే చలికాలంలో దయ్యాలు తిరుగుతాయా అంటే దానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. కానీ ఆ వాతావరణం, చీకటి, ఇంకా ఆ టైంలో మన బ్రెయిన్ ప్లే చేసే మైండ్ గేమ్స్ వల్ల మనకు హర్రర్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంటే దయ్యాల ఉనికి కంటే మన భయమే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ చలి రాత్రుల్లో ఆ ఫీలింగ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. అండ్ మీరేమంటారు? మీకు కూడా చలికాలంలో ఎప్పుడైనా ఇలాంటి స్కారీ ఎక్స్పీరియన్స్ అనేది ఎదురైందా? మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇలాంటి సైన్స్ అండ్ మిస్టరీ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.